పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి కేసులో ఒక్కో చిక్కుముడి వెడుతోంది. విజయవాడలో ప్రవీణ్ 4 గంటల పాటు ఎక్కడున్నారు అన్న ప్రశ్నకు సాంకేతికంగా ఆధారాలను పోలీసులు సేకరించారు. రాజమండ్రి చేరుకోవడానికి ముందు ప్రవీణ్ విజయవాడలో ఆగినట్లు ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ స్పష్టం చేశారు. దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవడంతో సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా ప్రవీణ్ ప్రతి కదలికను పోలీసులు గుర్తించారు. దీనికోసం విజయవాడ రాజమండ్రి పోలీసులు మొత్తం 300 కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. పాస్టర్ ప్రవీణ్ ఈ నెల 24న ఉదయం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరారు. అదే రోజు మధ్యాహ్నం సమయంలో కోదాడలో మద్యం కొనుగోలు చేసి ఫోన్ పే ద్వారా చెల్లించారు. ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించడానికి ముందే ప్రవీణ్ మద్యం తాగినట్లు అనుమానిస్తున్నారు. సరిగ్గా కంచికచెర్ల పరిటాల మధ్య అదుపు తప్పి పడిపోవడంతో బుల్లెట్ హెడ్ లైట్ పగిలిపోయింది. సేఫ్టీ రాడ్స్ వంగిపోయాయి. ప్రవీణ్ చేతులకు గాయాలయ్యాయి. అక్కడి నుంచి గొల్లపూడి చేరుకున్న తర్వాత బంకు వద్ద పెట్రోల్ పోయించుకున్నారు. అప్పటికే ప్రవీణ్ మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు బంకులోని ఉద్యోగులు పోలీసులకు తెలియజేశారు. అప్పటికే ప్రవీణ్ చేతులపై కొట్టుకుపోయినట్లుగా గాయాలు ఉన్నాయని, బుల్లెట్ హెడ్ లైట్ ఊడిపోయి ఉందని బంకు సిబ్బంది వివరించారు. దీనికి సంబంధించిన సీసీ కెమెరాల ఫుటేజ్ను పెట్రోల్ బంకు నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత జాతీయ రహదారిపై దుర్గగుడి ఫ్లైఓవర్, రాజీవ్ గాంధీ పార్క్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ మీదుగా బెంజ్ సర్కిల్ రెండో ఫ్లైఓవర్ ఎక్కి మహానాడు జంక్షన్ కు చేరుకున్నారు. ఆ మార్గంలోని అన్ని సీసీ కెమెరాల్లో ప్రవీణ్ బుల్లెట్ పై వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. మహానాడు కూడలి దాటాక రామర్పాడు రింగ్ వస్తుంది. అక్కడ సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులకు ప్రవీణ్ కనిపించకపోవడంతో మహానాడు కూడలి రామవర్పాడు రింగుకు మధ్యలో ఏదో జరిగింది అని అనుమానించారు. అయితే రామవర్పాడు రింగుకు 10 మీటర్ల దూరంలోనే వోక్స్ వ్యాగన్ షోరూం కు ఎదురుగా జాతీయ రహదారిపై బుల్లెట్ పై నుంచి ప్రవీణ్ పడిపోవడంతో అక్కడే ఉన్న ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ ఎస్ఐకి విషయం చెప్పారు. ప్రవీణ్ ను పైకి లేపి పక్కన ఉన్న రైలింగ్ వద్ద కూర్చోబెట్టారు. మద్యం మత్తులో వాహనం నడపడం నేరమని కౌన్సిలింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రవీణ్ బుల్లెట్ పై ఏలూరు వైపు బయలుదేరారు. ట్రాఫిక్ ఎస్ఐ వద్దని వారించినా ఆయన ఆగలేదు. ఈ దృశ్యాలు ఎనోటెల్ హోటల్ సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. టోల్ గేట్లు దాటుకుని ఏలూరు చేరుకున్నాక అక్కడ టానిక్ వైన్స్ లో మద్యం కొని వన్ వే చేశారు. ఇక సీసీ కెమెరా ఫుటేజ్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.